గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు హలో స్వతంత్ర. నేను మీ ఆరోహి. టీనేజ్ జీవితంలో అత్యంత అందమైన, అదే సమయంలో అత్యంత కీలకమైన దశ. ఈ దశలో వయసు ఉరకలేస్తుంది, మనసు కొత్త రెక్కలు తొడుగుతుంది, ఆలోచనలు కొత్త దిశను వెతుక్కుంటాయి. కానీ నేటి ఆధునిక కాలంలో సమాజం మారుతుంది, దాంతోపాటే టీనేజ్ అమ్మాయిలు ఎదుర్కొనే సవాళ్లు కూడా మారుతున్నాయి. ఒకవైపు అపారమైన అవకాశాలు, మరోవైపు అడుగడుగున మైండ్ని డైవర్ట్ చేసే డైరెక్షన్స్. ఇలాంటి పరిస్థితుల్లో నేటి తరం అమ్మాయిలు ఏం చేయాలి, సవాళ్లను ఎదుర్కొంటూ అవకాశాలను ఎలా అందుకోవాలి? సో ఈరోజు దీని గురించి మాట్లాడడానికి టీనేజ్ అమ్మాయిల సమస్యలపై లోతైన అవగాహన ఉన్న ప్రముఖ సామాజికవేత్త, సోషల్ యాక్టివిస్ట్ శ్రీమతి అరుణ గారు మనతో పాటు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో మా. హౌ యూ మ్యామ్? వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. సో అందరికీ నా నమస్కారాలు. ఎస్ అరుణ మ్యామ్, సో గత తరంతో పోలిస్తే మరి నేటి తరం టీనేజ్ అమ్మాయిలు ఎదుర్కొంటున్న అతిపెద్ద మానసిక, సామాజిక సవాళ్ళు ఏంటి? మానసిక సామాజిక సవాళ్ళు గత తరంతో అంటే ఇక్కడ తరాలు గ్యాప్ వచ్చిందన్న విషయం మీకు అర్థమైపోయింది. ఆ తరంలో లేని అవకాశాలు ఈ తరంలో చాలా చాలా ఉన్నాయి. మీకు మీ ఎదుర్కొండా మీకు ఎన్ని దారులు కనిపిస్తున్నాయంటే మీరే ఒక దారి, ఇవి అన్ని కాకుండా కొత్త దారి సృష్టించుకునే వాళ్ళు ఉన్నారు. అది పక్కన పెడదాం కాసేపు. చాలా చాలా దారులు మీకు కనిపిస్తున్నాయి. మీరు ఉన్నారు, మీరు ఏ దారిలో వెళ్లాలో కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఖచ్చితంగా. నేనైతే ఇప్పుడు ఏమనుకున్నా అంటే నాకు ఇప్పుడు అర్జెంట్ గా ఎవరన్నా బేబీ సినిమాలో లాగా ఎవరైనా దేవుడు ప్రత్యక్షం అయితే మీ ఏజ్ లోకి రావాలనుకుంటాను. ఎందుకంటే మీ ఏజ్ వాళ్ళలో అన్ని అవకాశాలు ఉన్నాయి, అంత మానసిక వికాసం ఉంది, అన్ని ఆకర్షణలు కూడా ఉన్నాయి మీకు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఏ దారిలో వెళ్లాలో కరెక్ట్ గా చూస్ చేసుకునేంత అవగాహన మాత్రం మీకు లేదు. తొందర ఎక్కువ ఉంది అనిపిస్తుంది నాకైతే. ఇవాళ రేపు మీ ఏజ్ గ్రూప్ లో ఆడపిల్లని చూస్తుంటే కొంచెం తొందరపాటుతనం ఎక్కువ ఉందని అనిపిస్తుంది నాకు. అది మాత్రం అందరం ఒప్పుకోవాల్సిన విషయమే కదా, మీకే తెలుసు. ఎందుకంటే ఏది టపా దేశం తీసేసుకునేస్తారు. ఎస్, అయితే దీనికి మూడ్ స్వింగ్స్, అంటే హార్మోన్స్ వల్ల వచ్చే మూడ్ స్వింగ్స్ కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? మానసిక ఒత్తిడిని మరి అమ్మాయిలు ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ అమ్మ ఒకటి మానసిక ఒత్తిడి అనే దానికి అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా అయితే ఉండదు. టీనేజెస్ లో అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. టీనేజ్ అనేది ఒక ఏజ్, మన లైఫ్ టైమ్ లో ఒక ఏజ్. అది చిన్నప్పుడు మనం ఎలా పెరిగాం, మొన్న లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు చిన్నప్పుడు మన ప్రవృత్తి ఎలా ఉంది, మన పెంపకం ఎలా ఉంది, మన ఆలోచన విధానం ఎలా ఉందో అది ఖచ్చితంగా టీనేజ్ లోకి వస్తాయి. మీరు అన్నట్టుగా టీనేజ్ లో మూడ్ స్వింగ్స్ ఉంటాయి, హార్మోన్స్ చేంజెస్ వల్ల. ఆడపిల్లలకి ఎస్పెషల్లీ అదే హార్మోన్స్ ఇంతలా కాకపోయినా మగపిల్లలకు కూడా హార్మోన్స్ చేంజెస్ అవుతాయి. ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే హార్మోన్స్ చేంజ్ అవ్వడం అనేది ఇవాళ రాలా. మనం పుట్టినప్పటి నుంచి మన అమ్మలకి, అమ్మమ్మలకి, తాతమ్మలు అందరికీ అది ఇందులోంచి ఇలానే వచ్చాం. మనం ఒకటే ఆలోచిస్తున్నాం ఏంటంటే ఇవాళ జరుగుతున్నది ఏంటని ఒకటే ఆలోచిస్తున్నాం. ప్రాబ్లం అక్కడే వస్తుంది. ఇవన్నీ పాత నుంచి ఉన్నాయి. మరి వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు? మనకి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య నుంచి బయటకు వచ్చిన వాళ్ళతో, ఆ సమస్యలోంచి బయటపడి ఆ వయసు ఉన్న వాళ్ళతో అడగాలి. మీరు అంతా ఏం చేస్తారంటే మీ ఏజ్ గ్రూప్ లో మీ ఫ్రెండ్ సర్కిల్ లో అడుగుతున్నారు ఏదైనా సమస్య వచ్చిందంటే. అది సమస్య మీరు ఎలా అనుకుంటారు? అది ఏంటి సమస్య? అది సమస్యను ఎలా మీరు గెస్ట్ చేయగలిగారు దాన్ని? అది ఇదొక మార్పు అంతే, అది సమస్య కాదు. మార్పులు అన్ని సమస్యలు కావు. అది మనకంటే పెద్దవాళ్ళని అడిగితే గనక తెలుస్తుంది. మనం జనరల్ గా ఏం చేస్తాం, మన ఏజ్ గ్రూప్ వాళ్ళనే మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ అంటే మా ఫ్రెండ్స్ ని అడిగారు, మా ఫ్రెండ్స్ ఇలా చెప్పారు, మా ఫ్రెండ్ ఇలా చెప్పిందని ఫ్రెండ్స్ అని దాంట్లోనే మీ ఏజ్ గ్రూప్ లోనే ఉంటారు కాబట్టి అది మీకు సమస్యలా కనిపిస్తుంది. ఇక్కడ సమస్య కాదు, అదొక మార్పు. మార్పుని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద అవగాహన రావాలంటే మీకంటే అంటే ఆ మార్పును అంతకు ముందు ఎదుర్కొని ఆ మార్పు తెచ్చుకుని జీవితంలో ముందుకు సాగిన వాళ్ళని అడగాలి. వాళ్ళని గనక అడిగితే గనక అప్పుడు మీకు అది సమస్య మామూలుగా వచ్చే సామాజికంగా లేకపోతే ఒంట్లో వచ్చిన హార్మోన్లు చేంజా, అసలు అది చిన్న మార్పా అనేది మీకు అవగాహన వస్తుంది. అది సమస్య ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఫస్ట్ నేను అదే అడుగుతాను నేను. ఎందుకంటే ఈ ఏజ్ ఇవన్నీ మనం దాటే వచ్చాం. మేమంతా ఈ చిన్నప్పటి నుంచి అన్ని రకాలుగా దాటే వస్తాం. తల్లైనా, తండ్రి అయినా, అక్క అయినా అందరు దాటి వస్తున్నారు. సో అందరికి ప్రాబ్లం ఉంది. ఇది ఒక ప్రాబ్లం కాదు, ఇది ఒక మార్పు అంతే. అది సమస్య అని చెప్పి మనం అది మైండ్ లో ఫిక్స్ చేయకూడదు పిల్లలకి. ఎస్ మ్యామ్. అయితే ఇప్పుడు లుక్స్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో ఏంటంటే బ్యూటీ స్టాండర్డ్స్ అనేది ఎక్కువ అయిపోయాయి. అంటే అమ్మాయి అంటే ఇలా ఉంటేనే అందంగా ఉంటుంది అని ఎక్కువగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. అయితే ఈ బాడీ షేమింగ్ లేదా లుక్స్ విషయంలో అమ్మాయిలు ఎదుర్కొనే పీర్ ప్రెజర్ను ఎలా అధిగమించాలంటారు? అమ్మాయిలకి అదే చెప్పేది, ప్రెజర్స్ దేనికి తీసుకుంటున్నారో ఫస్ట్ దాని మీద ఒక అవగాహన ఉండాలి కదా.
ప్రతి వాళ్ళకు ఒక వేలిముద్ర ఉన్నట్టు ప్రతి మనిషికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఎస్. వాళ్ళు ఎలా ఉండాలో, వాళ్ళ శరీరతత్వం ఎలా ఉంటుందో, వాళ్ళ డిఎన్ఏలో ఎలా ఉంటారో, కొంత పొట్టిగా, పొడుగ్గా, తెల్లగా, నల్లగా, ఇవన్నీ కాంప్లికేటెడ్ కింద ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ సహజ లక్షణాలు మంచిగా కనిపించాలి అని అనుకోవడం వేరు. ఇప్పుడు ఈ తరానికి తగ్గట్టుగా, మీ దీనికి తగ్గట్టుగా, మీ ప్రొఫెషన్లకు తగ్గట్టుగా, లేకపోతే ఈ కెమెరాస్ తగ్గట్టుగా మీరు మార్చుకోవడం అనేది కరెక్టే, అది ఒప్పుకోవాల్సిన విషయం. మార్పుకు తగ్గట్టుగా చేంజెస్ అనేది ఎవరికైనా వస్తాయి. కానీ ఈ బాడీ షేమింగ్ అంటే నల్లగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, పొట్టిగా ఉంది, పొడుగ్గా ఉంది, జుట్లు ఇలా వేసుకుంటేనే అందంగా ఉంటారు, లేకపోతే 2 జడలు వేసుకుని లంగా ఓణి వేసుకుంటే అవుట్డేట్, అసలు ఎలా ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? ఎందుకు పదే 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 ఇది పిల్లలకి ఏదో దృశ్యం సినిమా చూపించినట్టుగా ఎందుకు చూపిస్తున్నాం మనం అసలు? ఎందుకు బాడీ షేమింగ్ అని ఎందుకు? బాగా కనిపించడం వేరు, బాడీ షేమింగ్ చేయడం వేరు. అదే హార్మోనల్ చేంజెస్ ఏదో కాదు. మన తల్లిదండ్రులకున్నలో, లేకపోతే మన వంశంలోనో, మనం ఎక్కడ పుట్టామో ఆ సామాజిక కాలమాన పరిస్థితుల వల్ల వచ్చే డిఎన్ఏ లో ప్రాబ్లం ఉంటది. అది ప్రాబ్లం అని ఎందుకు అనుకుంటారు? సహజ లక్షణాలు కదా. దాన్ని మనం అంత పిల్లల్లోకి మీరు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇదే డ్రెస్ వేసుకోవాలని జనరల్ గా ఎంత మాట్లాడుకుంటే, మీడియాలో గానీ పబ్లిక్ గా ఎంత మాట్లాడుకుంటే అంత మంచి మార్పులు ఖచ్చితంగా వస్తాయి. ఎస్. అయితే ఇప్పుడు అమ్మాయిలు ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఎదుర్కొంటుంది సమాజంలో భద్రత లేకపోవడం. సో దీనివల్ల చాలా మంది అమ్మాయిల్లో ఒక రకమైన భయం ఉంటుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సామాజికంగా భద్రత మాత్రం లోపించింది, అది నేను ఒప్పుకుంటాను. ఇది భద్రతా వ్యవస్థ, మన వ్యవస్థలో ఉన్న ప్రాబ్లం తప్ప అమ్మాయిలు అబ్బాయిలని వాటి అంటే విపరీత పోకడలు ఎక్కువైపోయాయి. ఇప్పటికైనా మనం అన్ని వ్యవస్థలు, ఒక సమాజం అంటే మీరు, నేను, నీ కుటుంబం, నా కుటుంబం అన్ని కలిపితే ఒక సమాజం. ఎక్కడి నుంచో సమాజం అంటే అది మనకి సంబంధించింది కాదు, దూరం కాదు. మన ఇంట్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, మన పిల్లలు ఎలా ఉన్నారు, మనం ఏం ఆలోచిస్తున్నాం, మన పక్క వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నామో తెలిస్తే సమాజాన్ని అంచనా వేయడానికి ఈజీగా మనకి ఒక మార్గం దొరుకుతుంది. సమాజంలో భద్రత లోపించింది అన్న మాత్రం నిజమే. కానీ బాధింపబడ్డ పిల్లలు, బాధించే వాళ్ళు రెండు మన పిల్లలేగా. ఎవరైతే ఒక పిల్లని ఏడిపిస్తున్నారో, ఏడుపు గురైన పిల్ల, ఏడిపించే పిల్ల, ఇద్దరు మన పిల్లలే కదా. అలాగదే మనం ఆలోచించాల్సిన విషయం ఉంది. అందుకని భద్రత అయితే లోపించింది. దీనికి గల కారణాలు సమగ్రంగా మాట్లాడుకోవాల్సిన అవసరం. వ్యవస్థలన్నీ కుటుంబంలో ప్రాబ్లం ఉంటే తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. సమాజంలో ప్రాబ్లం ఉందనుకుంటే, సమాజంలో ఇలాంటి భద్రతా విషయాల గురించి మాట్లాడుకోవాలనుకుంటే గవర్నమెంట్, చట్టం, న్యాయం, పోలీస్ వ్యవస్థ అందరూ దీంట్లో సామాజికంగా పనిచేసే వాళ్ళు అందరూ కలిసి కూర్చుని కొన్ని నిర్ణయాలు, దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి దారుణమైన నిర్ణయాలు మనం కూడా తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు చాలా అవసరం ఉంది పిల్లలకి. ముఖ్యంగా ఆడపిల్లలని నేను చెప్పనమ్మా, ఆడపిల్లలు ఒక్కళ్ళే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారా? భద్రత లేకుండా ఉందా? ప్రతి వ్యవస్థలో ప్రతి పిల్లలకి అలాగే భద్రత లోపించింది. మగపిల్లలు ఇంకా బాగున్నారా? వాళ్ళు అలానే ఉన్నారు. సో మనకి సమాజంలో భద్రత లోపించింది అని మాత్రం 100% నిజం. ఇవన్నీ వ్యవస్థలంతా కూర్చొని తీసుకోవాల్సిన నిర్ణయం. ఎవరికి వాళ్ళకి ఏం చేస్తున్నాం, ప్రజెంట్స్ లో మనం బయటికి వెళ్తున్నాం అంటే ఎలా వెళ్తున్నాం, మనం ఎలా ఉండాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది ప్రతి ఒక్కళ్ళకి అవగాహన ఉండి తీరాలి. పిల్లల దగ్గర నుంచి నేర్పించాలి, స్కూల్ పిల్లల దగ్గర నుంచి నేర్పించాలి. గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, అది నేర్పించాల్సిన అవసరం ఇంట్లో తల్లిదండ్రులకి ఉంది, బయట టీచర్స్ కి ఉంది, లెక్చర్ అందరికీ ఉంది. అందరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. సామాజికంగా భద్రత లోపించిందన్న మాత్రం వాస్తవం. ఓకే. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వాడకం కూడా చాలా ఎక్కువైంది మేడం ఈ జనరేషన్లో. సో ఈ సోషల్ మీడియా వల్ల టీనేజ్ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాళ్ళ ఆలోచన విధానాన్ని ఈ సోషల్ మీడియా ఎలా ప్రభావితం చేస్తుందంటారు? చాలా ప్రభావితం చేస్తుంది. అసలు వీళ్ళు ఇంట్లో ఎక్కడ ఉంటున్నారమ్మా, అందులోనే ఉంటున్నారు కదా సోషల్ మీడియాలో. ప్రతి ఒక్కళ్ళు రాత్రికి రాత్రి సెలబ్రిటీ ఒక స్టేటస్ లోకి వెళ్ళిపోవాలి, మేము సెలబ్రిటీలు అని చెప్పి టాలెంట్ ని బయటికి తీయడానికి ఉపయోగించుకోవాల్సిన మాధ్యమాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నారు? వాళ్ళు ఎవరో తెలీదు, ప్రపంచంలో నలుమూలలో ఎవడో లైక్ కొడతాడు, షేర్ చేస్తారు, నువ్వు చాలా బాగున్నావు అంటారు, పడిపోతున్నారు. ఆ ఒక్కటి వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడానికి మాత్రమే ఈ మాధ్యమాన్ని వాడుకోవాలి. ప్రతి కామెంట్ ని, ప్రతి మనిషిని మనం నమ్మకూడదు అని గట్టిగా బలంగా మనసులో అనుకోవాలి. దాని ప్రకారం సోషల్ మీడియాని ఆపడం అనేది జరగని పని. ఎట్టి పరిస్థితుల్లో మనం లాస్ట్ టైం అనుకున్నట్టుగా మనం ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగని పని. కానీ దాన్ని ఎలా వాడాలన్న ఖచ్చితంగా అవగాహన నేర్పించాల్సింది మనం. అదే పిల్లలు మనం ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, దాన్ని చూసిన దాని గురించి ఏం ఆలోచిస్తున్నారు, అలాగే వాళ్ళ వెనకాల మనం పరుగు తీయకూడదు ఎప్పుడు. పిల్లల టాలెంట్ తీయడానికి
మనం ఆలోచించాలి తప్పితే వాళ్ళు ఎలా పడితే మా పిల్లలు ఇంతే అండి వాళ్ళు మారట్లేదండి ఇలాంటి పిల్లల మీద తోసేసి మన చేతులు దులుపుకోవడానికి మాత్రం నేనైతే అది ఒప్పుకోను. అది నేను ఎందుకంటే నేను చాలా మంది ఇళ్లలో నేను చూస్తున్నాను. చెప్తున్నా మేడం వినట్లేదు అంటారు. వినట్లేదు కాదు, వినాల్సిందే, వినేలాగా మనం చేసుకోవాల్సిందే. ఎందుకంటే సమాజం దారి తప్పుతుంది కదా, మన పిల్లలు దారి తప్పుతున్నారని ఆలోచన రావాలి. సమాజం దారి తప్పుతుందని కాదు, అసలు ఆ సమాజం గురించి మీరు ఆలోచించకండి, ముందు మీ పిల్లల గురించి ఆలోచించండి. సోషల్ మీడియా మాత్రం పిల్లల మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. అది ఎంతవరకు వెళ్ళిందంటే మనం ఎన్ని పొద్దున్న లేస్తే న్యూస్ లో ఏం వింటున్నామో మనకే తెలుసు. దీని గురించి ఖచ్చితంగా ఇంకోసారి మాట్లాడుకుందాం మనం. ఎస్, అయితే మనందరికీ తెలిసిన విషయమే మ్యామ్, ఈ టీనేజ్లో ఎక్కువగా ఇన్ఫాక్చువేషన్కి గురవుతూ ఉంటారు పిల్లలందరూ కూడా. దాన్నే ప్రేమ అనుకొని దారి తప్పుతూ ఉంటారు. మరి అలా దారి తప్పకుండా ఉండడానికి ఎలాంటి విచక్షణ అవసరం? ప్రేమకి ఆకర్షణకి తేడా చెప్పుతూనే పెంచాలి. ఆ పిల్ల ఫస్ట్ మనం చిన్నప్పటి నుంచి ఒక 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 మూసలో పెరగాల్సిన అంశమే తప్పితే ఆల్ ఆఫ్ సడన్ గా తీసుకొచ్చి మనం చెప్పుకున్నట్టు ఆల్ ఆఫ్ సడన్ గా తీసుకొచ్చి ఇది ప్రేమ. ఇంకోటి ఏంటంటే ప్రేమ ఆకర్షణ అనేది ఒక్క నిమిషం తర్వాత మాట్లాడుతాను. ఒక్క నిమిషం ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ప్రేమ అనేసరికి ఇంట్లో తల్లిదండ్రులు ముందు అసలు ప్రేమించేశారు అనేసరికి వెంటనే దీన్ని నెగిటివ్ గా ఆలోచించడం ఒకటి అలవాటు చేసేసుకున్నాం మనం. నేను పేరెంట్నే, బట్ ఎవరైనా మా అమ్మాయో అబ్బాయో ఇంటికి వచ్చి నేను ఎవరిని ప్రేమిస్తున్నాను అనేసరికి వెంటనే నెగిటివ్. వద్దు, నో, మేము ప్రేమించిన మేము చూసిన వాళ్ళనే చేసుకోవాలి అని చెప్పి వీళ్ళకి ఏంటంటే అది ప్రేమో ఆకర్షణ అసలు ముందు అది తెలుసుకోవాల్సిన అవసరం మనకే ఉంది. ఏదైనా మన చేతిలోంచి ఇంకా నేను చెప్పినట్టుగా పిల్లలు చేజారిపోలేదు, మనమే చేజార్చుకుంటున్నాం. ఒకసారి అది ఖచ్చితంగా మనం ఆలోచించాలి దాని గురించి. ప్రేమకి ఆకర్షణకు తేడా ఏంటంటే ముందు వాళ్ళు ఏదైనా మనకు ఓపెన్ గా చెప్పినప్పుడు అది ప్రేమో ఆకర్షణ ముందు మనం తెలుసుకుని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాం. మనం తెలుసుకుని అర్థమయ్యే చెప్తాం. ప్రేమకి ఆకర్షణకి ఏంటి తేడా? చిన్న సన్న గీత, అది తెలియదు వాళ్ళకి. సన్నగీత ఎందుకంటే వాడు నువ్వు చాలా బాగున్నావనో, అందంగా ఉన్నావనో, లేకపోతే నువ్వు చాలా బాగా మాట్లాడతావనో ఏదైనా ఒక చిన్న మాట పొగడగానే పడిపోతారు. ఇదే ప్రేమ అనుకుంటారు. కేరింగ్ కి, బాధ్యతకి, ప్రేమకి, ఆకర్షణకి ఈ మూడింటికి చాలా సన్న గీతాలు ఉంటాయి. వాటిని ఖచ్చితంగా మనం అవగాహన చేయాలి. మన దానికి కౌన్సిలింగ్స్, అందుకే ఇప్పుడు మ్యారేజ్ కౌన్సిలింగ్, మా పెళ్లి ముందు కౌన్సిలింగ్ తీసుకోండి అని చెప్తున్నాం. ఎందుకంటే వీళ్ళు చదువుల్లో దాంట్లో పడి అసలు కుటుంబ వ్యవస్థని పూర్తిగా మర్చిపోయాం మనం. సో ప్రేమ అనేసరికి ఏంటంటే మన పబ్బులు తిరగడం, లేకపోతే స్టాల్ వేసుకుని తాగడం అందరికీ వర్తిస్తుందంటే అందరికీ వర్తించదు కూడా. ప్రేమ కోసం నిలబడి ప్రేమను గెలిపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మన కళ్ళ ముందే ఉన్నారు. అలానే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వయసు అలాంటిది, ఏ వయసులో వాళ్ళు ప్రేమించారో ఆ ప్రేమ ఎంత గొప్పది, అసలు ఆ ప్రేమ ఎక్కడి వరకు పనిచేస్తుంది అనే కొన్నిటికి వాటికి ఆ తేడాలు కొంచెం ఆ సన్న గీతల్ని ఇది ఎలా దాటాలి మనం అనేది పిల్లలకు ఖచ్చితంగా మనం అవగాహన చేయించాలి. ఎస్ మేడం, అలాగే ఇప్పుడు ఫ్రెండ్షిప్ విషయానికి వస్తే కూడా మనకి ఇప్పుడు పేరెంట్స్ ఇంట్లో అంటే వాళ్ళతో తిరక్కు, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పినప్పటికీ ఎవరితో ఎలా ఉన్నప్పటికీ మనతో బాగున్నారు కదా అని చెప్పేసి అంటారు. మరి అలాంటి ఒక నెగిటివ్ ఫ్రెండ్షిప్స్ లేదా తప్పుడు స్నేహాల వలయంలో పడకుండా ఉండడం ఎలా? అది ఎందుకు తప్పు చేస్తున్నారు మనం ఫస్ట్ మూలాల్లోకి వెళ్దాం. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళ మెంటాలిటీ అదా, లేకపోతే వాళ్ళ పెంపకం సరిగ్గా లేదా? ఎందుకు తప్పు చేస్తున్నారు? తప్పుడు ఆలోచనలు ఆ వయసులోనే, మన పిల్లలు ఎలానో ఆ పిల్లలు అంతే కదా. ఎందుకు అలాంటి ఆలోచనలు చేస్తున్నారు అనేది దాని మీద మనం ఒకసారి దృష్టి సారించాలి. పిల్లలతో మనకి నచ్చకపోయినంత మాత్రాన పిల్లలతో స్నేహం చేయకూడదు, ఎందుకు చేయట్లేదో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు ఈ సందర్భంలో ఇలా ఏం తప్పు చేస్తున్నారు, ఈ సందర్భంలో ఇలా ఎలా రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది పిల్లలు తప్పులు ఫ్రెండ్స్ నేనే చూశాను. నిన్ననో మొన్న ఒక పేరెంట్ ఎవరో వచ్చారు, మా అమ్మాయిని ఒక ఫ్రెండ్ ఉంది మేడం, ఆ అమ్మాయి పూర్తిగా ఇంకెవరి మాట విందు, ఆ ఫ్రెండ్ మాట తప్ప. అంటే ఆ పిల్ల ఏంటంటే ఒక ఇక్కడ లేని లోపం అంటే ఇంట్లో ఏదో దొరకట్లేదు ఆ పిల్లకి, ఆ ఫ్రెండ్ దగ్గర దొరుకుతుంది అది. అందుకని ఆ అమ్మాయి ఏంటంటే పూర్తిగా ఆ అమ్మాయి దీంట్లోకి వెళ్ళిపోయింది. ఏం దొరకట్లేదో కూర్చోబెట్టి ఈ తల్లి తండ్రి ఇద్దరు అమ్మాయికి టైం ఇచ్చి మాట్లాడి అన్ని అమ్మాయి ఎందుకు కరెక్ట్ కాదు, అమ్మాయి కరెక్ట్ కాదు అవును పక్కన పెడితే మనకెందుకు సెట్ అవ్వదు, నీకెందుకు సెట్ అవ్వదు. అమ్మాయిలో తప్పులు ఎంచడం కంటే మన ఇంట్లో ఉన్న పిల్లలకి మన కరెక్ట్ మార్గం ఏంటో మనం చూపించగలిగితే మనకి ఆ నెగిటివ్ థింకింగ్ అనేది తగ్గుతుంది. ఎవరికైనా ముందు నెగిటివ్ థింకింగ్ అంటే ఏంటి, పాజిటివ్ దేనికి ఏ ఆలోచన చేసి ఏ స్టెప్ వేసి దాని పర్యవసనాలు ఏంటి, దాని బాధ్యతలు నువ్వే తీసుకోవాలని చెప్పి మన పిల్లల్ని బాధ్యతగా పెంచితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. ఎస్ మేడం, అయితే ఇప్పుడు ఈ క్షణికమైన ఆనందాలు లేదా ఫేక్ పాపులారిటీ ఈ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాస్లో మనకి లైక్స్ కామెంట్స్ వస్తే చాలు దాంతో ఎక్కువ ఆనందపడిపోతూ ఉన్నారు. సో దాని వెనుక పరిగెత్తే మనస్తత్వాన్ని ఎలా మార్చుకోవాలి?
సోషల్ మీడియా అంతే కదా, సోషల్ మీడియాను మనం ఎట్టి పరిస్థితుల్లో ఆపలేము. అదే చెప్పేది, పిల్లలకి ప్రతి నిమిషం వాళ్ళతో పాటు ఉండి వాళ్ళ అంటే ఎక్కడ వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ అయ్యేంత వరకు అంటే ఈ 2-3 ఇయర్స్ మాత్రం చాలా కీలకమైన దశ. మనం అనుకున్నట్టు ఆ కీలకమైన దశలో మనం ప్రతి అంశాన్ని మనం గమనిస్తూ ఉండాలి, చెప్పాలి, మంచికి చెడుకి తేడా ఏంటో చెప్పాలి. ఈ ఫేక్ ఎంతసేపు ఉంటుంది అది, ఇంకో వీడియో వైరల్ అయిపోగానే వాడు వైరల్ అయిపోతారు, వీళ్ళు ఎక్కడికో వెనక్కి పడిపోతారు, దీంట్లో డిప్రెషన్కి వెళ్ళిపోతారు. అంతే, ఇది ఇవాళకి మాత్రమేనమ్మా, రేపటిది కాదు. రేపు నీ భవిష్యత్తు వేరు, రేపు నువ్వు సాధించబోయే విజయం వేరు. నువ్వు ఎందులో అయితే నీకు పర్మనెంట్ గా నువ్వు ఉన్నా లేకపోయినా, భూమి మీద ఉన్నా లేకపోయినా, నువ్వు ఎలాంటి విజయాన్ని సాధిస్తే నువ్వు అది విజయం అవుతుందో, అది ఘన విజయం అవుతుందో అది చెప్పాలి. అంతేగాని ఇవాళ ఒక్కరోజు నువ్వు పాపులర్ అయిపోయి ఓ 4 షాపుల్లో లేకపోతే 2 ఇంటర్వ్యూలో తీసేసుకుంటూ నువ్వు పాపులర్ అవుతావు, లేకపోతే రేపు ఇంకోళ్ళు వస్తారు దాన్ని నీ ప్లేస్ లో, నువ్వు వెనక్కి వెళ్ళిపోతావని మనం జాగ్రత్తగా చెప్పాలంటే దీంట్లో వాళ్ళు వద్దు అంటే ఎక్కువ చేస్తారు ఈ వయసులో. ఈ 3 ఇయర్స్ లో మాత్రం 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇవి మాత్రం ఈ 3 ఏళ్ళు మాత్రం చాలా చాలా కీలకం. వీళ్ళు వద్దంటే ఇంకెక్కువ చేస్తారు, వద్దని చెప్పొద్దు. దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి, ఇది ఈ గాలి బుడగ లాంటిది, గాలి ఎంత పెద్దగా ఊస్తే అంత తొందరగా పగిలిపోతుంది అని మనం దగ్గరుండి జాగ్రత్తగా చెప్తే ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు వింటారు. వినేలాగా మనం మాట్లాడితే ఖచ్చితంగా వింటారు. వినని వాళ్ళకి బయట ఉన్నాయి, మన కౌన్సిలింగ్స్ అనే అవన్నీ ఉన్నాయి. కానీ పిల్లలు దారి తప్పకుండా ఈ సోషల్ మీడియా అట్రాక్షన్ కి గురి కాకుండా మాత్రం మనం చూడొచ్చు. అదేం పెద్ద విషయం అయితే కాదు నాకు తెలిసి. ఎస్, అలాగే ఇప్పుడు అమ్మాయిలు ఫినాన్షియల్ ఇండిపెండెన్సీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ మేడం ఈ జనరేషన్లో, రైట్? సో మరి చిన్న వయసు నుండే ఆ అవగాహన పెంచుకోవాలని అంటే ఎలా? ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ అంటే యాక్చువల్ గా మాకు ఉండదమ్మా. అంటే ఇప్పుడు ఈ వయసులో ఈ ఏజ్ లో అంటున్నారు కదా, మాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండేది. అంటే మీకున్న ఇప్పుడున్న దారులు వేరు, మీకున్న ఇవి వేరు. ఏంటంటే ఏవో మాల్స్ అంటారు ఏంటో, మీకు ఉండే షాపింగ్లు వేరు. అసలు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి ఉమెన్ కి, ఖచ్చితంగా ఉండాలి. కానీ దాని మీద ఒక అవగాహన ఉండాలి. దానికి ఉంటే ఏంటి అంటే ఏంటి, అసలు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి, దాని వల్ల ఉపయోగాలు ఏంటి, అది మనకు ఉంటే మనకు వచ్చే లాభాలు ఏంటి, లేకపోతే వచ్చే నష్టాలు ఏంటి అనేది అవగాహన మనం చెప్తే గనక అది ఇంపార్టెంట్ అనంటే అది ఇంపార్టెంటే. బట్ ఏంటంటే దాని మిస్యూజ్ ఎక్కువైపోతుందిగా ఇప్పుడు. దాన్నే ప్రతిసారి మనం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి లేని కుటుంబాలు కొన్నే ఉన్నాయి, 20% ఉన్నాయి. 80% కుటుంబాల్లో లేడీస్ కి ఫైనాన్షియల్ తీసుకొచ్చి ఇంట్లోనే ఇస్తారు, లేదంటే ఇప్పుడు బ్యాంక్ లో వేస్తారు, అకౌంట్స్ లో వేస్తారు. అంతేగాని పొద్దున్న లేచినప్పటి నుంచి భర్త ఒక రకమైన ఉరుకులు పరుగులతో సరిపోతుంది. ఇంటి పనులన్నీ ఆడవాళ్లే చూస్తున్నారు. ఒకటి ఆలోచించండి మా, ఇప్పుడు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేకుండా అంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు లేకపోతే ఇన్ని ఇండస్ట్రీలు ఎలా పుడతాయి? మనం ప్రతిదీ ఒక సమస్య లాగా చూస్తున్నాం. దయచేసి ఆ సమస్యలాగా కాకుండా అవి ఒక సమాజంలో వచ్చిన ఆ మార్పుని మనం అవగాహన చేసుకుంటే ఆ సమస్యలా కనిపించదు. అది ఇంకోటి ఏంటంటే ఈ ఇండిపెండెన్స్ అనే మాటని మిస్యూజ్ చేసుకునే అవకాశం ఎక్కువైపోయింది. ఓహో అవునా, నాకు లేదా ఇండిపెండెన్స్, నాకు లేదా, నాకు నన్ను అడిగితే డబ్బులు ఇవ్వట్లేదు, ఇలాంటి కొంచెం ఇప్పుడిప్పుడే పెళ్లిళ్ళు లేకపోతే టీనేజ్ లోకి వస్తున్న వాళ్ళకి అది మన రాంగ్ పోర్ట్రే అవుతుందని నా ఉద్దేశం. నేను చాలా మందితో మాట్లాడిన దాన్ని బట్టి నాకు అలా అనిపించింది. ఓకే, సో అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి మెయిన్, రైట్? సో ఈ రెండు పెరగడానికి అమ్మాయిలు రోజువారీగా ఏం చేయాలి? రోజు ఏం లేదమ్మా, మన కాన్ఫిడెన్స్ పెరగడానికి ధర్మంగా న్యాయంగా మన ఇంట్లో పెద్దవాళ్ళతో రోజు కాసేపు పొద్దున్నే కాఫీ తాగుతునో లేకపోతే రాత్రి పడుకునేటప్పుడు కాసేపు మాట్లాడితే ఖచ్చితంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ కొత్త సమస్యలు ఏం లేవు, అన్ని ఎప్పటి నుంచో మనం ఎదుర్కొంటూ వస్తున్న సవాళ్ళే. ఇవన్నీ కొత్తగా మనం ఈ టీవీలోనో మాధ్యమాల్లోనో మాట్లాడుకుంటున్నాం తప్పితే అన్ని చాలా అంటే దాదాపు 90% మనకు పెద్దవాళ్ళ నుంచి వస్తున్న సమస్యలే ఇవన్నీ. అన్ని దాటుకుంటూ వచ్చాం. ఇందాక చెప్పినట్టు పెద్దవాళ్ళతో మాట్లాడుతుంటే బయట సమాజంలో మనకంటే పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మనం కరెక్ట్ గా దారిలో ఉన్నామా లేదా అని కాన్ఫిడెన్స్ అదే వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి మంచి పుస్తకాలు చదవడం, మనకంటే ఆ సమస్యల నుంచి బయటపడ్డ వాళ్ళతో మాట్లాడడం, కొన్ని పెద్దవాళ్ళతో చేసిన ఇంటర్వ్యూస్ చూడడం, ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉంటే నీకేమైతే చెప్పారో, మీ పెద్దవాళ్ళు ఏమైతే చెప్పారో అదే మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే ఆటోమేటిక్ గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఆడదే, మీరు అమ్మ గుర్తుపెట్టుకోండి, ఆడదే ఈ సమాజాన్ని కుటుంబాన్ని రక్షించేవారంటే ఆడదే. ఆడపిల్ల ఇంట్లో సవ్యంగా ఉందంటే, ఒక తల్లి సవ్యంగా ఉందంటే కొన్ని తరాలు బాగుంటాయి. తరాలు బాగున్నాయంటే ఆటోమేటిక్ గా సమాజం బాగుంటుంది.
ప్రతిదీ సమస్యలాగా కాదు, కొన్ని వచ్చిన మార్పులు, ఆ మార్పుల్ని మనం కరెక్ట్ గా అవగాహన చేసుకుని పిల్లలకు చెప్దాం. తప్పకుండా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మాండమైన ఒక శక్తిగా ఎదుగుతారు ఖచ్చితంగా. ఎస్. అయితే ఇప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే తప్పుదారి పట్టకుండా ఉండాలి అంటే ఇంట్లో వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి టీనేజ్ అమ్మాయిలతో ఇప్పుడు తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు కొంచెం స్నేహితుల్లా మెలగాలి, కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? స్నేహితుల్లా మెలగాలి అని మీరే చెప్పారు కదా, స్నేహితుల్లాగే మెలగాలి. కానీ ఒక లైన్ ఉంటుంది. ఏం చెప్తున్నాం? నేను చూసిన కొన్ని ఫ్యామిలీస్ లో చూస్తున్నాను నేను. ఆ మంచి ఫ్రెండ్ లాగా ఉంటుంది తల్లి. ప్రతిదీ చెప్తుంది, మీ అత్తరు ఇలా చేశారు, మీ వాళ్ళు ఇలా చేశారు. ఇవి కాదు చెప్పాల్సింది. ఫ్రెండ్ లాగా ఉండాలంటే నువ్వు కాదు చెప్పాల్సింది, వాళ్ళ దగ్గర వినాల్సిన ఎక్కువ ఉంటది. బయట ఇవాళ ఏం జరిగింది, మీరు మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, నీ కాలేజీలో ఏం జరిగింది, నీ స్కూల్లో ఏం జరిగింది, నువ్వు వెళ్తుంటే ఆటోలో ఏం జరిగిందని మనమే వాళ్ళతో మాట్లాడాలి తప్పితే మనమన్నీ వాళ్ళకి చెప్పకూడదు. ఇంట్లో రకరకాల మనుషులతోటి రకరకాల ప్రాబ్లమ్స్ మనకు వస్తూ ఉంటాయి. అవన్నీ తల్లులు పిల్లలకు చెప్తున్నారు. ఫ్రెండ్స్ లాగే ఉండాలి కదా అని చెప్పి. ఫ్రెండ్స్ లాగా ఉండాలంటే తల్లి తల్లే, ఎంత ఫ్రెండ్ అయినా ఎలా ఉన్నా తల్లే ఏం చెప్పాలంటే వినడం నేర్చుకోవాలి. ఫస్ట్ పిల్లలు ఏం చెప్తున్నారో వినడం నేర్చుకోవాలి. వాళ్ళు మనకి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. ప్రతి మైన్యూట్ డీటెయిల్ ప్రతిదీ మన తల్లికి వచ్చి చెప్పగలగాలి. అది ఇవ్వగలగాలి ముందు. అంతేగాని తల్లి ఫ్రెండ్ లాగా అయిపోయి ఏమవుతుందంటే నిజంగా రేపు తల్లి మాట కూడా వినట్లే పిల్లలు. అదే చూస్తున్నాం మనం. ఫ్రెండ్ మంచి ఒక ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్ ఉండాలి తల్లిదండ్రుల మధ్యలో, పిల్లల మధ్యలో. అలాగే ఒక భయం కూడా ఉండాలి. భయం అంటే గౌరవంతో కూడిన భయం ఉండాలి. కుటుంబం మీద ఉండాలి. అది ఈ ఒక తల్లి మీదో, తండ్రి మీదో, అన్న మీదో, తమ్ముడి మీద, కుటుంబ వ్యవస్థ మీద ఒక గౌరవప్రదమైన ఆలోచన, గౌరవప్రదమైన భయం, భక్తితో కూడిన భయం ఉంటే తల్లిదండ్రులు ఆ అవకాశం ఇవ్వాలి. అలా పెంచాలి. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి మెల్లిగా ఏంటంటే ఒక కుటుంబ వ్యవస్థలో ఎలా అయితే ఉంటారో, కొట్టడం ఏదైనా సమస్య వచ్చిందంటే కొట్టడం తిట్టడం కాదు, కూర్చోబెట్టి సావధాన దండోపాయాలని ఉన్నాయి మనకి. లాస్ట్ కు వాడాల్సింది ఫస్టే వాడకూడదు మనం. అందుకని దండం కూడా నోటితో మాట్లాడితే వాడితో మాట్లాడితే కొట్టినట్టు ఉంటుంది అంటారు చూసారా. ఆ నోటితో మాట్లాడితే ఏది చెయ్యలేదంటే ఏమి లేదు. ఇంకా నా దృష్టిలో అయితే సమాధానం చేయి జారిపోలేదు అనే ఒక బిలీఫ్ లో ఉన్నాను. ఏదో ఒకటి చేస్తే మనం ఖచ్చితంగా మళ్ళీ మన పాత సమాజాన్ని మనం సృష్టించుకోవచ్చు అన్న ఒక ఆలోచనలో, ఒక నమ్మకంతో అయితే నేనైతే ఉన్నాను. ఓకే మ్యామ్. అయితే సైబర్ క్రైమ్స్ లేదా ఆన్లైన్ వేధింపులకి గురైనప్పుడు అమ్మాయిలు వాళ్ళ స్నేహితులకి కానివ్వండి, ఇంట్లో వాళ్ళకి కానివ్వండి చెప్పడానికి చాలా భయపడుతూ ఉంటారు. సో అసలు అలాంటి వాటి బారిన పడకుండా ఉండడానికి అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సోషల్ మీడియాలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఏం చెప్పాలో అదే చెప్పాలి. కానీ నీకు తెలిసిన మీ పక్కింటి వాళ్ళు ఎలా ఉంటారో నువ్వు 100% చెప్పగలుగుతావా? చెప్పలేవు. వాళ్ళ మనసులో ఏముందో చెప్పలేవు. అలాంటిది ప్రపంచం నలుమూలల్లో చూస్తున్నారు. వచ్చిన ప్రతి కామెంట్ కి స్పందించకుండా నీ టాలెంట్ ఎంతవరకు ఉందో అంతవరకు చూపించుకుంటూ, అంటే నువ్వు అందులో ఏమన్నా చేయాలనుకుంటున్నావా, ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నావా, అంతవరకే చూపించుకుంటూ ఉంటే పర్వాలేదు. వచ్చిన ప్రతి కామెంట్ కి వాళ్ళకి రిప్లై చెప్పడమో, లేకపోతే ప్రతి ఒక్కరితో మాట్లాడడమో. కింద ఒకడు 10 కామెంట్లు పెట్టాడంటే 11వ సారి ఆ అమ్మాయి ఆటోమేటిక్ గా అమ్మాయి కానీ అబ్బాయి కానీ వెంటనే రియాక్ట్ అయిపోతున్నారు. అట్లీస్ట్ కొంతవరకు మనం హోల్డ్ చేయగలుగుతున్నాం, కానీ దాని తర్వాత ఆటోమేటిక్ రియాక్ట్ అయిపోతున్నారు. ఆ రియాక్షన్స్ వద్దు, దయచేసి ఆపేద్దాం. ఆపేసి వాళ్ళు ఆపేయమ్మా అని చెప్పి మనం పిల్లలకు చెప్పగలిగే ఒకటి. వెంటనే పిల్లలు ఏ చిన్న తప్పు చేసిన, తప్పులు అనేవి మనకు తెలియకుండా కూడా కొన్ని జరుగుతాయి. పిల్లలు కావాలని చేయకపోవచ్చు, కొన్ని జరుగుతాయి. వెంటనే తల్లిదండ్రులు స్పందించి దాన్ని ఏంటంటే దాన్ని ఇలా మేము అందుకే అప్పుడే అలా చెప్పాం, నువ్వు వినలేదు అని అలా వద్దు దయచేసి. తప్పు జరిగిందా, కంగారొద్దు, భయపడొద్దు, ఏం పర్లేదు, సమాజం చాలా ఉంది, దీనికి చట్టాలు చాలా ఉన్నాయి, ఇబ్బంది పడొద్దు, మేమంతా నీతోనే ఉన్నామని. ఒక్క కుటుంబమే కాదు, దయచేసి అందరు కుటుంబాలు ఒకవేళ ఏదైనా చిన్న తప్పు పిల్లల వల్ల తెలియకో చేశారంటే కడుపులో పెట్టుకుని గుచ్చి చంపొద్దు దయచేసి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే పరువు అంటారు. పిల్లల కంటే, పిల్లల ప్రాణాల కంటే, పిల్లల ఆత్మగౌరవానికంటే పరువు ఏమీ లేదు. పిల్లల్ని నలుగురితో పాటు పెంచుదాం. నలుగురితో ఏంటంటే తెలిస్తే, పక్కింటి వాళ్ళకి తెలిస్తే ఏమైపోతుందో అన్న భయం మాత్రం దయచేసి వదిలిపెట్టమని నా రిక్వెస్ట్ ఈ వేదిక ద్వారా. ఆ పరువు అని చెప్పి ఏంటంటే పిల్లలు మనలో మనమే నలిగిపోతున్నాం. ఈ సమస్య 10 మందికి తెలిస్తే ఏం అవ్వదు. మన ఇంట్లో వాళ్ళకంటే బయట కూర్చోబెట్టి పబ్లిక్ గా మనం చెప్పమని కాదు, మన ఇంట్లో వాళ్ళకి నలుగురికి తెలిస్తే ఏమవుతుంది, మీ అత్తకు తెలిస్తే ఏమవుతుంది, మీ పెద్దనాన్నకు తెలిస్తే ఏమవుతుంది, ఇలా చంపుతున్నారు పిల్లల్ని. దయచేసి అవి మాత్రం మైండ్లో తీసేయండి. చెప్తే సమస్య 10 మందికి తెలుస్తుంది. సమస్య అనేది 10 మందికి చెప్పాలి, దాన్ని గట్టిగా ఎదుర్కోవాలి.
పిల్లల్ని దానికి సమాయత్తం చేయాలి, మనం చేస్తాం. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ మ్యామ్. సో ప్రముఖ సామాజికవేత్త అరుణ నారమంచ్ గారు టీనేజ్ అమ్మాయిల జీవితానికి సంబంధించి ఎన్నో విలువైన విషయాలను పంచుకున్నారు. డిస్ట్రాక్షన్ని పక్కన పెట్టి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ లభించే అవకాశాలను వాడుకొని జీవితాన్ని ఎలా అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలో చాలా చక్కగా వివరించారు. సమస్యలు అనేవి జీవితంలో ఒక భాగం మాత్రమే, జీవితం కాదు అని గుర్తుంచుకొని ప్రతి అమ్మాయి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తుందని ఆశిస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అరుణ మ్యామ్. ఇది ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి హలో స్వతంత్రాలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.